పూరి కనిపించడం పెట్టరా, వేడి వేడి ఎగ్గ మసాలా దోశ కనిపిస్తుంది. దరిద్రులారా, నేను చూడమంది లెఫ్ట్ లో పూరీలు, రైట్ లో దోశలు కాదురా, సెంటర్ లో అమాయక ప్రజలను కొడుతున్న సిఐని. పళ్ళు రాల కొడతాను, లోపలేసానంటే మళ్ళీ బయటికి రావు. వాడినే మనం లేపేయాల్సింది. ఆల్రెడీ లేచే ఉన్నాడు కదన్నా, మళ్ళీ మనం ఎందుకు లేపడం? అవును కదా, లేపడం అంటే ఇలా కాదురా, బాంబు పెట్టి ఇలా. వచ్చే వారమే వాడి చావుకి ముహూర్తం. వారం దాకిందుకన్నా నువ్వు ఇప్పుడే గుర్తు చేసేస్తా. వాడిని అంత సింపుల్ గా కాల్చకూడదురా గురుమూర్తి, వాడికి బాంబే కరెక్ట్. అప్పుడే మన రేంజ్ ఏంటో గోపనకి తెలుస్తుంది. సూపర్ అన్నా, ఇదే ఎఫెక్టివ్ గా అరకట్ట రిజన్ వచ్చినట్టు చెప్పు. మోగోణ్ణి చేసేద్దామనా? పద. ఏముంది మ్యాన్ ఇది? ఎవరు తాగొద్దు తాగొద్దు ఎంత గట్టిగా వస్తుంది. హలో మ్యాన్, బాడీ లాంగ్వేజ్ అంటే అబ్నార్మల్ గా ఉంది. ఏం చూస్తున్నావు ఫోన్ లో? వస్తా కొత్త వీడియో పెట్టింది మిస్టర్ డానిల్స్, తిరిగిపోయింది. హూ ఇస్ దిస్ వసుదా? వసుదా ఎవరో తెలీదా? టాకింగ్ వసుదా అని ఫేమస్ తెలుగు ట్రావెల్ బ్లాగర్, ఢిల్లీలో ఉంటుంది. చూడడానికి ఎలా ఉంటుందంటే స్కర్ట్ వేసుకున్న 6 ఫీట్ మిరపకాయ బజ్జీలా ఉంటుంది. వీడు అన్నిటితో పాటు కంపారిజన్ లో కూడా చాలా బ్యాడ్ అనమాట. ఒక 3 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉంటారు చూడండి. లక్షల్లో సంపాదిస్తుంది. నా ఛానల్ పెట్టడానికి కూడా తనే ఇన్స్పిరేషన్. నన్ను అంత ఇన్స్పైర్ చేసిన అమ్మాయిని ఎంకరేజ్ చేయడం నా బాధ్యత కదా. అందుకే నా వంతుగా తను పోస్ట్ చేసిన ప్రతి వీడియోకి ఓ కామెంట్ పెడుతుంటారు. పెట్టేసా. నీది పెద్ద బీబీసీ ఛానల్, నువ్వు తాను ఎంకరేజ్ చేయడం. చూడు మిస్టర్ డానియల్స్, ఈ ట్రిప్ అయిపోయేటప్పటికి గుబ్బ విహారీ ఛానల్ గ్రేటెస్ట్. ఆగు మ్యాన్, అవని విషయాల గురించి ఎందుకు ఎక్కువ డిస్కషన్? రేపు మార్నింగ్ లొకేషన్ ఎక్కడో చెప్పు. హలో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్టయితే మనం కటికి జలపాతాల దగ్గర ఉన్నాం. ఇది అరకు నుంచి 16 కిలోమీటర్లు, బొర్రా కేవ్స్ నుంచి జస్ట్ 5 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఫ్రెండ్స్, ఈ వాటర్ ఫాల్స్ కి ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే కొండపై నుంచి నీళ్లు ఇలా జారి కింద నేల పడతాయి అన్నమాట. ప్రపంచంలో ఇది ఒకటే వాటర్ ఫాల్స్. మరి చల్లగా ఉంటాయి. ఈత వచ్చిన వాళ్ళు హ్యాపీగా వచ్చి ఈత కొట్టుకోవచ్చు. రాని వాళ్ళు ఇక్కడే కూర్చొని కమాన్ 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 అని ఎంకరేజ్ కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, share and subscribe. English sparingly captivating and cool. Hi Vasudha. హాయ్, నేను మీకు తెలుసా? తెలుసా ఏంటి వస్తా? నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ ని. వరల్డ్ కప్ ఫైనల్ అయినా చూడడం మిస్ అవుతాను కానీ నీ వీడియోస్ చూడడం మాత్రం అసలు మిస్ అవును. నీ రాజస్థాన్ వీడియో, నీ కాశ్మీర్ వీడియో, నీ కలకత్తా వీడియో అయితే నెక్స్ట్ లెవెల్ తెలుసా. నువ్వు అసలు ఏ వీడియోలో ఏ డ్రెస్ వేసుకోని కూడా చెప్పగలను నేను. అవునా? ఓకే, గుడ్. వసుదా. Hey, who is she? మిస్టర్ డానియల్స్, రైట్ మీకు చెప్పాను కదా వస్తా అని, ఢిల్లీ బెస్ట్ ట్రావెల్ బ్లాగర్ తనే. Hi. హాయ్. Nice, hi. థ్యాంక్స్. ఆయన పేరు మిస్టర్ డానియల్స్. బాహుబలి, సాహో, రామ్లీలా, సుల్తాన్, బాజీరావు మస్తాన్ అనే పెద్ద పెద్ద బాలీవుడ్ సినిమాలు చేసిన కెమెరామెన్. నేను రిక్వెస్ట్ చేస్తే నా వీడియోలు షూట్ చేయడానికి వచ్చాను. నువ్వు మళ్ళీ దంగల మర్చిపోయావు. దంగల్. వావ్, థ్యాంక్ యూ. వెరీ నైస్. వీడియోస్ షూట్ చేయడం అంటే ఏం వీడియోస్? వసుదా, నేను కూడా ట్రావెల్ బ్లాగర్నే. Huh? నా ఛానల్ పేరు గుబ్బ విహారీ. ఓహో, నువ్వేనా గుబ్బా విహారీ అంటే? చూసారా మనం ఎంత ఫేమస్. నా వీడియో కింద నువ్వు పెట్టిన కామెంట్స్ ఏంటి? నేనేం పెట్టాను? ఫేస్ అంత అమాయకంగా పెట్టకు. ఆగు, చూపిస్తాను. అన్ని స్క్రీన్ షాట్లు కూడా ఉన్నాయి నా దగ్గర. చూడు. వసుదా తెలుగు ట్రావెలర్ అని పేరు పెట్టుకొని నార్త్ ఇండియాలో షూట్ చేయడం ఏంటి? అంటే తెలుగు రాష్ట్రాల్లో మంచి ప్లేసెస్ లేవా? వాటికి విలువ లేదా? తెలుగు ప్రజలంతా ఎదవాలా అని కామెంట్స్ నువ్వు పెట్టావా లేదా? పెట్టాను అంటే పెట్టాను. నువ్వు చాలా అన్నట్టు నిన్ను చూసి ఇంకొంతమంది గుబ్బా విహారీ చెప్పిందే కరెక్ట్ అని రెచ్చిపోవడం. వీడియోస్ పోస్ట్ చేయాలంటేనే భయం వేసేది. ఈ టార్చర్ కి ఎలా అయినా ఫుల్ స్టాప్ పెట్టాలని ఫ్లైట్ టికెట్ రేట్ ఎక్కువైనా సరే బుక్ చేసుకుని మరీ ఇక్కడికి వచ్చా. ఈ వీడియో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పోస్ట్ చేసి నీది, నీ బ్యాచ్ ది నోరు ముయించాలి. బాయ్. వసుదా, వసుదా, అది వసుదా. ఇన్ని రోజులు నువ్వు ఫ్రేమ్ లో ఇచ్చిన ఎంకరేజ్మెంట్ ఇదేనా? తుమ్ బడే హరామియో బేటా. మీరు ఆగండి డానియల్స్. వసుదా, వసుదా, సారీ వసుదా. అలా కామెంట్స్ పెట్టి నేను హర్ట్ చేద్దాం సార్ నీ అటెన్షన్ కోసం. అటెన్షన్ ఏంటి? నేను కూడా అందరిలాగే లవ్ యువర్ వీడియోస్ ఆర్ హెల్ప్ఫుల్, యూ లుక్ వెరీ బ్యూటిఫుల్ అని కామన్ గా కామెంట్ చేసి నువ్వు పట్టించుకునేదాన్ని చెప్పు. మహా అయితే థ్యాంక్స్ చెప్పి వదిలేస్తావు. ఇప్పుడు చూడు, గుబ్బ విహారీ అని వినగానే ఎలా రియాక్ట్ అయ్యావో. అందుకని
ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతావా? అయినా నా టెన్షన్ నీకెందుకు? ఎందుకంటే ఏం చెప్తాం నువ్వే అర్థం చేసుకోవాలి. అర్థం పర్థం లేని కామెంట్లు పెట్టడం, మళ్ళీ అర్థం చేసుకోమని అడగడం. ఐ హ్యాడ్ స్లీప్లెస్ నైట్స్ బికాస్ ఆఫ్ యూ. నీ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను తెలుసా? ఇంకొకసారి నాకు ఎదురు పడినా, నన్ను ఫాలో చేసినా చంపేస్తా. వేస్వెలో నన్ను వస్తుంది వేస్ట్ ఫెలో అంది మిస్టర్ డానియల్. వేస్ట్ ఫిల్ అనక ఐసాక్ న్యూటన్ ఐన్స్టీన్ అంటారా? అసలు నీ కష్టానికి కారణం ఏంటో తెలుసా? ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ మ్యానిపులేషన్. నిజాయితీగా బతుకు మ్యాన్. అసలు నేను ఇంత పెద్ద కెమెరామెన్ ఎలా అయ్యానో తెలుసా? నాట్ బికాస్ ఆఫ్ మై ఫ్రేమింగ్, బికాస్ ఆఫ్ మై నిజాయితీ. నేను పీల్చే గాల్లో నిజాయితీ ఉంటుంది, నేను తినే తిండిలో నిజాయితీ ఉంటుంది, నేను కూర్చు. రే దివాకరు, నువ్వేంట్రా ఇక్కడ? అవునా? ఎవరు మీరు? నేను రా సీనుని, మర్చిపోయావా? నో 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 నో, మీరు ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నారు. మీరు ఆగండి మిస్టర్ డానియల్స్. అసలు నేను ఎవరో మీకు తెలుసా? ఎందుకు తెలీదు? వీడి పేరు దివాకరం, వీడి నేను క్లోజ్ ఫ్రెండ్స్. ఏంటండి మీరు మాట్లాడేది? ఈయన పేరు జాక్ డానియల్స్, బాలీవుడ్ సినిమాలకు పనిచేసిన పెద్ద కెమెరామ్యాన్. బాలీవుడ్డా కల్పవుడ్డా, వీడి పేరు జువ్వా దివాకరం. హైదరాబాద్ సత్యం థియేటర్ లో రిలీజ్ అయిన హిందీ సినిమాల దొంగతనంగా వీడియోలు తీసే పైరసీ కెమెరామెన్. సార్ సార్, మా వైఫ్ వస్తుంది సార్. పాప్కార్న్ అడగపోయింది. సార్ సార్ సార్, సెకండ్ వైఫ్ సార్. వదిలే భయ్యా, ప్లీజ్ భయ్యా. నిన్ను వదిలే ప్రశ్న ప్రసక్తి రెండూ లేవురా. ఈ రోజు నీ రక్తంతో ఎరకనేలు తడవాల్సిందే. ఇంత మోసం చేసావురా నువ్వు. బాహుబలి, సాహో, సుల్తాన్, రామీలా, బాజీరావు మస్తాని సినిమాలు తీసావా? దంగల్ మర్చిపోయారు భయ్యా. ఒక్కోసారి దంగలు అన్నావు చచ్చావురా నువ్వు. నువ్వు మనుషులు వెళ్ళేటప్పుడు కెమెరా మీద గుడ్డ కప్పేసినప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా పైరసీ నాయాలా. అంటే థియేటర్ లో జనాలు ఎక్కడ కెమెరా చూస్తారని గుడ్ వేసేవాను భయ్యా. నువ్వు ఏదో పెద్ద కెమెరామెన్ అనుకో, ఎంత బడ్జెట్ పెట్టారా నీ మీద? చేయి ముందు చేయి. బడ్జెట్ బ్రష్ అడితే బడ్జెట్ లేదంటే వెళ్తా నవ్వుకున్నాను నేను. బడ్జెట్ అంటే మాకు భయ్యా, కావాలంటే కొట్టులైతే దరికి బడ్జెట్ మాత్రం. నువ్వేదో ఊడ పీకుతావు అనుకుని నా ఛానల్ కి గొప్ప పేరు వస్తుందని ఎక్స్పెక్ట్ చేశా. ఇప్పుడు ఏం చేయాలో ఏంటో. భయ్యా నువ్వు టెన్షన్ పడకు. నేను పేరుకు పైరసీ కెమెరామెన్ అన్న క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ గాను. కావాలంటే నేను తీసిన పైరసీ సినిమాలు చూడు, ఒరిజినల్స్ కంటే బాగుంటాయి. షూటింగ్ కంటిన్యూ చేద్దాం భయ్యా ప్లీజ్. ఇప్పుడు షూట్ కంటే వస్తే స్మూత్ గా డీల్ చేయడం ఇంపార్టెంట్. తనకి నా ఫీలింగ్స్ అని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్కడుందో ఏంటో. పైరసీ చూడరా, నా వస్తే ఎంత ముద్దుగా ఉందో. ఇప్పటికిప్పుడు నేను ఆ కుక్క పిల్ల అయిపోతే ఎంత బాగుంటుందో. చీపుగా కుక్క పిల్ల ఏంటి భయ్యా? కుక్క పిల్ల, అగ్గిపుల్ల, సబ్బు పిల్ల. హీరంగా చూడక దేన్ని అన్నాడు శ్రీశ్రీ. అంత పెద్ద అయిన తర్వాత మనం ఫాలో అవ్వకపోతే ఎలా చెప్పు? ఇప్పటికిప్పుడు తన చేతిలో మొక్కజొన్న అయిపోతే ఎంత బాగుంటది. హే గైస్, ఈ రోజు సండే మార్కెట్ కి వచ్చాను. అరకులో ఇది చాలా ఫేమస్. ఇప్పుడు ఏంటి భయ్యా, ఆ పేడ అనిపిస్తుందా, తన కాలుకునే చెప్పాలనిపిస్తుందా? నిన్ను చెప్పుతో కొట్టాలనిపిస్తుంది. ట్రై చేయనా? నో, నాట్ ఇంట్రెస్టింగ్. భయ్యా నాకెందుకో నువ్వు అమ్మాయిని చూసే పద్ధతిలో ప్రేమించిన కంటే కూడా కామిస్తున్నావేమో అని డౌట్ గా ఉంది. రైట్. తెలుగు సినిమాల్లో హీరోలాగా నడుము కాళ్ళు అంటూ పాటలుగా ప్రేమించడం నేను పరవట్టి కాదురా, మనసు చూసి ఇష్టపడే ప్రేమికుణ్ణి. బా, ఆ మెడ మాత్రం రా మామూలుగా లేదు. ఇంత చెల్లె కూడా వేడి పుట్టేస్తుంది. ఐ వాస్ దా. గుడ్ మార్నింగ్. మళ్ళీ వచ్చావు ఏంటి? ప్రపోజ్ చేద్దామని. ఏంటి ప్రపోజ్ అంటే నువ్వు అనుకునేది కాదు, ఓ ప్రపోజ్ నుండి చెప్దామని. ఏంటది? మన ఇద్దరం కలిసి కొలాబరేటివ్ వీడియో చేద్దాం. ఖచ్చితంగా నీ ఛానల్కి హెల్ప్ అవుతుంది. అండ్ నా పెద్ద మనసు ఒక అడుగు ముందుకేసి ఏమంటుంది అంటే, నా ఛానల్ ని నీ ఛానల్ తో మర్జ్ చేసేమంటుంది. తీసుకో, నా సబ్స్క్రైబర్లందరినీ తీసేసుకో, నో ప్రాబ్లం. నువ్వు బాగుంటే నాకు చాలు. ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు నీ ఛానల్ కి? 331. ఆ బాధ్యతలో నేను ఒకటి సిస్టర్. 331 మంది సబ్స్క్రైబర్స్ పెట్టుకొని మళ్ళీ నువ్వేదో నాకు ఫేవర్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నావు ఏంటి? నా ఛానల్ ని క్లోజ్ చేసినా చేసేస్తానేమో, కానీ నీతో కొలాబరేటివ్ వీడియో మాత్రం చచ్చినా చేయను. బాయ్. ఒక రూము. ఇంత ఖర్చు పెడుతున్నాడంటే నిజంగానే ప్రేమిస్తున్నాడేమో. వస్తే రూమ్ ఎక్కడుందో ఏంటో. ఐ వాస్ దా. వచ్చేసా ఆపోజిట్. Hello everybody.
everybody and welcome to Vasudha Varma's channel, brought to you by Big C, and here I am today. బిగ్ సియా మనకెవరు లేరు. ల్యాంబోర్గిని ప్రెజెంట్స్ వెల్కమ్ టు గువ విహారీ ఛానల్. అక్కడ దూరంగా వెళ్ళి చావచ్చుగా. మాకు ఇదే ప్లేస్ నచ్చింది, మేము ఇక్కడే చేస్తాం. Stupid. లొకేషన్ షిఫ్ట్. ఎన్ని షిఫ్ట్లు రా? రాజుగారు, ఇప్పటి వరకు మీరు చెప్పింది విన్నాను. ఇప్పుడు నేను చెప్పేది వినండి. ఆ పోలీసులు ఎలాంటి వాళ్ళో తెలిసే ఈ శాంతి చర్చలు వద్దని చెప్పాను, కానీ నా మాట వినలేదు. ఇప్పుడేమైంది? 2 రోజుల్లో ఆ డీజీపీ చనిపోయాడన్న వార్త నువ్వు వింటావు. ఇది ఎవరు ఆపలేరు. ఆపు, ఇక్కడే ఆపు. రే దున్నపోతు దిగు. ఏంటి బ్రహ్మన్న ఇలా వచ్చావేంటి? గోపన్న మందులు తీసుకురమ్మన్నాడు. ఈ పనికి వేరే వాళ్ళని పంపిస్తాడు కదా, నువ్వు వచ్చావేంటి? ఎప్పుడు వచ్చాడు వైజాగ్ వెళ్ళాడు, నన్నే తీసుకురమ్మన్నాడు. ఉహుం, ఇవి కావు, బాంబు కావాలి. ఎంతలో? మా దగ్గర ఉన్నవన్నీ పోగు చేస్తే 40,000 ఉన్నాయి. 40,000కు బాంబా? తమాషాలాడుతున్నావేంటి? ఎంత మీ పార్టీకి సింపతైజర్ అయినా నాకే వర్కౌట్ కాదు. ఓ పని చేయి, గోపనతో నేను మాట్లాడతా, మీరు వెళ్ళిపోండి. అది కాదన్నా, అసలే మా